ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఛిద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలిలో బీతావహ దృశ్యాలు కలిచివేశాయి. గతంలోనూ ఇలాంటి దారుణ ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. ఢిల్లీలో మొట్టమొదటి పెద్ద బాంబు దాడులు 1985లో జరిగాయి. మే 10న అనేక ప్రదేశాలలో ఒకేసారి ట్రాన్సిస్టరైజ్డ్ బాంబులు పేలాయి. ఢిల్లీలో ఈ పేలుళ్ల కారణంగా 49 మంది మరణించగా 127 మంది గాయపడ్డారు. ఈ దాడులో బస్సులు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత మే 21, 1996న లజ్పత్ నగర్లోని సెంట్రల్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ రోజు సాయంత్రం రద్దీగా ఉండే మార్కెట్ మధ్య జరిగిన భారీ పేలుడు కారణంగా 13 మంది మరణించారు. 38 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్ బాధ్యత వహించింది. 1997 చివరి నెలల్లో వరుస పేలుడు ఘటనలతో ఢిల్లీ చిగురుటాకులా వణికింది. అక్టోబర్లో ఆయా ప్రాంతాల్లో 5 పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా ఘటనలో 3 మృతి చెందగా 150 మందికి పైగా గాయపడ్డారు. నవంబర్ 30న ఎర్రకోట ప్రాంతంలో 2 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 3 మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. డిసెంబర్ 30న పంజాబీ బాగ్ సమీపంలో బస్సులో బాంబు పేలుడు సంభవించింది. 4 ప్రయాణికులు మరణించగా దాదాపు 30 మంది క్షతగాత్రులయ్యారు. జూన్ 18, 2000 ఎర్రకోట సమీపంలో 2 శక్తివంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 8 ఏళ్ల బాలిక సహా 2 మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. అక్టోబర్ 29న దీపావళికి కేవలం 2 రోజుల ముందు 3 ప్రదేశాలలో ఒకేసారి 3 పేలుళ్లు సంభవించాయి. పహార్గంజ్, గోవిందపురి, సరోజినీ నగర్ మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లు మొత్తం దేశాన్ని కుదిపేశాయి. ఈ బాంబు దాడి కారణంగా 62 మంది మరణించగా 210 మందికి పైగా గాయపడ్డారు. లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న ఒక సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఏప్రిల్ 14, 2006 పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంగణంలో 2 పేలుళ్లలో దాదాపు 14 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 7, 2011 ఢిల్లీ హైకోర్టు ప్రవేశ ద్వారం వద్ద రిసెప్షన్ ప్రాంతంలో బ్రీఫ్ కేసులో ఉంచిన శక్తివంతమైన బాంబు పేలింది. 15 మంది మృతి చెందగా 67 మందికి పైగా గాయపడ్డారు. సెప్టెంబర్ 13, 2008న ఉగ్రవాద ఘటనతో ఢిల్లీ మరోసారి వణికింది. ఆ రోజు కరోల్ బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్లలో దాదాపు ఒకేసారి 5 పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో 30 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఇండియన్ ముజాహిద్దీన్ బాధ్యత వహించింది. దేశవ్యాప్తంగా అనేక నగరాలలో వరుస బాంబు దాడులు జరిగిన కాలం అది. జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత ఢిల్లీలో కూడా ఇదే తరహా దాడులు జరిగాయి. సెప్టెంబర్ 27, 2008న మోహ్రాలి పూల మార్కెట్లో టిఫిన్ బాక్స్లో ఉంచిన బాంబు పేలింది. మోటార్ సైకిల్పై వచ్చిన 2 యువకులు టిఫిన్ బాక్స్ను అక్కడే వదిలేసి వెళ్లిపారు. కొన్ని నిమిషాల తర్వాత ఒక శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ బాంబు దాడిలో 3 వ్యక్తులు మరణించగా 23 మంది గాయపడ్డారు. ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుళ్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఢిల్లీలో